హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు స్వాతి కిచెన్. నేను మీ స్వాతిని. ఈరోజు ఈ వీడియోలో ఉగాది స్పెషల్ నేతి బొబ్బట్లని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తున్నానండి. పక్కా కొలతలతో చూపిస్తున్నాను. బిగినర్స్ కూడా ఈజీగా చేసేసుకోవచ్చు. నేను చెప్పిన ప్రాసెస్లో ఒకసారి ట్రై చేశారంటే ఎన్ని కేజీల పిండినైనా ఈజీగా చిటికలోనే చేసేస్తారు. చాలా సింపుల్గా ఉంటుంది. పూనం బయటకు రాకుండా పర్ఫెక్ట్గా నేతి బొబ్బట్లు ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూసేద్దాం రండి. ముందుగా ఈ బొబ్బట్లు ప్రిపేర్ చేసుకోవడానికి 1 కప్పు వరకు శనగపప్పు ఉంటుంది కదండి. పచ్చి శనగపప్పుని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఇందులోకి పప్పు మునిగిపోయేంత వరకు వాటర్ పోసుకొని 2 లేదా 3 సార్లు శుభ్రంగా కడిగేసుకోవాలండి. ఆ తర్వాతకి పప్పు మునిగేంత వరకు వాటర్ని పోసుకొని మూత పెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు రెస్ట్ ఇవ్వండి. ఆలోపు మరొక బౌల్లోకి 2 కప్పుల వరకు మైదా పిండిని జల్లించుకొని తీసుకోవాలండి. గ్రామ్ వైజ్ చెప్పాలంటే ఒక 300 గ్రామ్స్ వరకు ఉంటుందండి ఈ పిండి. ఇన్కేస్ మీకు మైదా అవాయిడ్ చేయాలనిపిస్తే ఈ ప్లేస్లో గోధుమ పిండిని కూడా తీసుకోవచ్చు అనమాట. ఆ తర్వాతకి కొద్దిగా సాల్ట్ వేసుకోవాలండి. మనం స్వీట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేస్తే స్వీట్ టేస్ట్ రెట్టింపు అవుతుందన్నమాట. ఆ తర్వాతకి ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని పిండికి బాగా పట్టించండి. ఇక్కడ నేను ఫ్రిడ్జ్ నుండి తీసిన నెయ్యి వేసుకున్నానండి. మీరు కావాలంటే నార్మల్ నెయ్యి అయినా వేసుకోవచ్చు. నార్మల్ నెయ్యి తీసుకుంటే ఒక 2 టేబుల్ స్పూన్ వరకు తీసుకొని కొంచెం కొంచెం వాటర్ పోసుకొని వీడియో క్లిప్లో చూపించాను కదా, ఈ విధంగా లూజ్ కన్సిస్టెన్సీలో కలిపేసుకోండి. ఆ తర్వాతకి పైన కొద్దిగా ఆయిల్ని స్ప్రెడ్ చేసుకొని ఒక్కసారి జెంటిల్గా మసాజ్ చేసుకున్న తర్వాతకి మూత పెట్టుకొని 10 నుండి 15 నిమిషాల పాటన్నా రెస్ట్ ఇవ్వండి. ఆ తర్వాతకి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పప్పు ఉంది కదండి, ఈ పప్పుని ఇక్కడ హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టానండి. హాఫ్ అన్ అవర్ తర్వాతకి పప్పులో నుండి వాటర్ తీసేసుకొని ఒక కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. 1 కప్పు పప్పుకి 2 కప్స్ వరకు వాటర్ పోసుకొని మూత పెట్టుకొని విజిల్ పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో 3 విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోండి. కుక్కర్ని బట్టి విజిల్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలండి. ఇక్కడ నేనైతే 3 విజిల్ వరకు ఉంచాను. 3 విజిల్ తర్వాతకి కంప్లీట్గా ప్రెజర్ పోయిన తర్వాతకి మూత తీసేసుకొని ఒకసారి చూసేయండి. ఇలా ఉండాలండి పప్పు. ఈ కన్సిస్టెన్సీలో ఉంటేనే మనకి పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. పూర్ణం అనేది ఎక్కువ లూజ్ అవ్వకుండా ఉంటుంది. పప్పు అనేది మరీ మెత్తగా ఉడకొద్దు, అలానే లైట్గా కానీ ఉడకొద్దండి. జస్ట్ మనం ఫింగర్తో టచ్ చేస్తే కొద్దిగా చితికినట్టు అవ్వాలన్నమాట. ఆ తర్వాతకి అందులోని వాటర్ తీసుకొని ఒక 5 నిమిషాల పాటు ఫ్యాన్ గాలికి ఆరబెట్టేసుకోండి. పప్పు పైన ఉన్న తేమ మొత్తం పోతుంది. ఆ తర్వాతకి ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని 1 కప్పు పప్పుకి 1.5 కప్పు వరకు బెల్లాన్ని వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోండి. మీకు ఎంత వీలైతే అంత మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. ఇందులో వాటర్ ఏమి యాడ్ చేయొద్దు. ఇలా మిక్సీ పట్టుకున్న దాన్ని ఒక కడాయిలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఒక 5-6 నిమిషాల పాటు మనం ఈ పూర్ణాన్ని ఉడికించుకోవాలి. నేను చెప్పిన కన్సిస్టెన్సీలో పప్పు ఉడికితే మాత్రం మనం ఈ పూర్ణం అనేది తొందరగా ఉడికిపోతుందండి. వాటర్ ఏమాత్రం ఎక్కువైనా పూర్ణం లూజ్ అయిపోయి మన పూర్ణం అనేది ముద్దలాగా అవ్వడానికి కొంచెం టైం ఎక్కువ పడుతుంది అనమాట. అందుకనే నేను చెప్పినట్టే ఫాలో అవ్వండి. ఇలా కంటిన్యూగా కలుపుతూ ఉండాలండి. కనీసం ఒక 10 నిమిషాల టైం అయితే పడుతుంది. ఎప్పుడైతే మనకు గిన్నె నుండి సపరేట్ అవుతుందో అప్పటిదాకా మనం కలుపుతూనే ఉండాలన్నమాట. మనం ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా కూడా అడుగు పట్టిపోతుందండి, కింద మొత్తం మాడిపోతుంది అనమాట. చూసారు కదా వీడియో క్లిప్లో. ఈ విధంగా మనం ఎటు కలిపితే అటు రావాలి, అంటే ఒక ముద్దలాగా అయిపోవాలి, ప్యాన్ నుండి సపరేట్గా అయిపోవాలండి. అలా వచ్చేంత వరకు కలుపుతూనే ఉండాలి. నాకైతే ఇక్కడ ఒక 8 నిమిషాలు టైం పట్టిందండి. 8 నిమిషాల తర్వాతకి ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ఇలాచీ పౌడరు, 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేస్తున్నానండి. ఇలా నెయ్యి యాడ్ చేసుకున్న తర్వాతకి మరొక 2 నిమిషాల పాటు నెయ్యి కూడా పూర్ణాన్ని చక్కగా అబ్జర్వ్ చేసేసుకొని మంచి ఫ్లేవర్ వచ్చేంత వరకు కలుపుతూ ఉండండి. జస్ట్ ఒక 2 నిమిషాలు కలిపితే సరిపోతుందండి. ఆల్మోస్ట్ మనకి పూర్ణం అనేది ఉడికిపోయింది. ఒక్క 2 నిమిషాల పాటు ఇంకొంచెం ఫ్రై చేసుకుంటే మనకి చేతికి అంటకుండా పూర్ణం అనేది పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. అందుకని ఇక్కడ నేను మరొక 2 నిమిషాల పాటు ఈ పూర్ణాన్ని ఉడికిస్తున్నాను. ప్రాసెస్ మొత్తం మనం కంటిన్యూగా కలుపుతూనే ఉండాలండి. ఇదొకటి గుర్తుపెట్టుకోండి. ఇలా ప్యాన్ నుండి సపరేట్ అవుతున్న టైంలో మనం స్టవ్ ఆఫ్ చేసుకొని పక్క పెట్టుకొని కంప్లీట్గా చల్లారిన తర్వాతకి చేయికి నెయ్యి కానీ లేదా ఆయిల్ కానీ అప్లై చేసేసుకొని వీడియో క్లిప్లో చూపించిన విధంగా నిమ్మకాయ సైజ్ అంతా ఉండల్లాగా ప్రిపేర్ చేసుకొని పక్క పెట్టుకోండి. ఇదే విధంగా అన్ని ఉండల్ని చేసేసుకొని పక్క పెట్టుకోవాలండి. ఇక్కడ నేను తీసుకున్న పప్పు బెల్లం క్వాంటిటీకి నాకైతే 17 వరకు ఈ పూర్ణ ఉండలు అనేది రెడీ అయినమాట. ఇప్పుడు ఈ ఉండల్ని పక్క పెట్టుకున్న తర్వాతకి మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండి ఉంది కదండి, ఆ పిండిలోనే కొంచెం కొంచెం పిండి తీసుకోవాలి. మనం పూర్ణం ఎంత సైజులో అయితే తీసుకున్నామో అలాగే పిండి కూడా అంతే సైజులో తీసుకుంటేనే మనకి పర్ఫెక్ట్గా వస్తుందండి. పిండి ఎక్కువ కాదు తక్కువ కాదనమాట. ఇలా తీసుకున్న తర్వాతకి బటర్ పేపర్కి నెయ్యి అప్లై చేసుకొని వీడియో క్లిప్లో చూపించిన విధంగా ప్రెస్ చేసుకున్న తర్వాతకి ఈ పూర్ణం ఉండ పెట్టుకొని
పిండి మొత్తాన్ని క్లోజ్ చేసుకోవాలి. ఆ తర్వాతకి జెంటిల్గా స్ప్రెడ్ చేసుకోండి వీడియో క్లిప్లో చూపించిన విధంగా. ఇన్ కేస్ మీ దగ్గర బటర్ పేపర్ లేకపోతే పాలిథిన్ కవర్లు అయినా ఏదైనా ఆయిల్ ప్యాకెట్స్ ఉంటాయి కదండి, ఆయిల్ ప్యాకెట్స్తో కూడా మనం ఇలా చేసేసుకోవచ్చు అనమాట. పైన బటర్ పేపర్ పెట్టి మనం అన్నామంటే ఈజీగా స్ప్రెడ్ అయిపోతుంది, ఎక్కువ టైం పట్టదన్నమాట స్ప్రెడ్ చేసుకోవడానికి. సో ఇలా అన్నిటినీ చేసేసుకొని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాతకి స్టవ్ పైన చపాతీ ప్యాన్ పెట్టుకొని, చపాతీ ప్యాన్ కొద్దిగా హీట్ అయిన తర్వాతకి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ బొబ్బట్లు వేసుకొని నెయ్యి వేసుకుంటూ అటు ఇటు ఫ్లిప్ చేసుకుంటూ మంచిగా కాల్చుకోవాలండి. రెండు వైపులా నెయ్యి వేసి కాల్స్తేనే మనకి ఈ బొబ్బట్లు అనేది చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఇలా నెయ్యి వేసుకుని అటు ఇటు ఫ్లిప్ చేసుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని లోపల వరకు పూర్ణ ఉడికేంత వరకు ఫ్రై చేసుకోండి. ఆ తర్వాతకి రెండు వైపులా మంచి కలర్ వచ్చిన తర్వాతకి తీసేసుకొని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. మనం తినాలనుకున్నప్పుడు పైన కొద్దిగా నెయ్యి చల్లేసుకొని తిన్నారంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఈసారి ఉగాదికి నేను చెప్పిన విధంగా మీరు చేసేసేయండి. ఇలా చేశారంటే ఎన్ని కేజీల పిండినైనా ఈజీగా చిటికలో చేసేస్తారనమాట. తిన్న ప్రతి ఒక్కరూ వావ్ అనాల్సిందే. సో ఒకసారి నేను చెప్పిన విధంగా మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ నాతోటి కామెంట్స్లో తెలియజేయండి. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ తోటి షేర్ చేసుకోండి. ఇలాంటి మోర్ హెల్దీ రెసిపీస్ కోసం మన స్వాతి కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.